హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ ఈవీఎస్ చూద్దాం. ఇందులోని 5th క్లాస్లో ఫస్ట్ లెసన్ జంతువులు మన జీవనాధారం. మన పూర్వీకుల యొక్క ఆహారం జంతువులు, దుంపలు. వీటిని మన పూర్వీకులు ఎక్కువగా తినేవారు. నెక్స్ట్ ఒంటె రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ వానపామును రైతు మిత్రుడు అని కూడా అంటారు. వానపాము విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. నా వల్ల నేల గుల్లబారి మొక్కవేర్లను బాగా గాలి లభిస్తుంది. నెక్స్ట్ వానపాము కంప్లీట్. సాలెపురుగు పంటలను చీడపురుగుల నుండి కాపాడుతున్నాను. నెక్స్ట్ చీమ మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను నేను తింటాను. నెక్స్ట్ పాము పంట పొలాల్ని, ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని నేను తిని రైతులకు మేలు చేస్తున్నాను. వాస్తవంగా నాగుపాము, కట్లపాము, త్రాచుపాము, రక్తపింజర జాతి పాములకే విషం ఉంటుంది. నెక్స్ట్ ట్రికోగ్రామా. ఐసిఏఆర్ జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. ట్రికోగ్రామాను ప్రయోగశాలలో ఐసిఏఆర్ వాళ్ళు సృష్టించారు. దీని యొక్క జీవితకాలం వారం రోజులు. పంట పాడు చేసే పురుగులను, గుడ్లను నాశనం చేస్తాను. వన్యప్రాణి రక్షక చట్టం 1971లో షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైనవి అటవీ జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరంకు పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది మరియు ₹1,00,000 వరకు జరిమానా కూడా విధిస్తారు. భూమిపై అసలు మనిషి అనేవాడు లేని కాలంలో సగటున ఏడాదికొక జీవజాతి మాత్రమే నశిస్తుండేదట. ఇది ప్రకృతి సహజం. నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు ఓ జాతి కనుమరుగు అవుతున్నది. పులి మన జాతీయ జంతువు. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి. నెక్స్ట్ పాయింట్. పులులతో పాటు బట్టమేక పక్షులు, కలిమికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. వీటి రక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం. రాబందు యొక్క ఎత్తు 2 అడుగులు. మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు. రాబందు అనే పక్షి జాతి కనిపించడం లేదు. రాబందు ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతి ఇస్తామని తెలంగాణ జీవ వైవిధ్య మండలి తెలిపింది. కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. ఇంతటితో ఫస్ట్ లెసన్ కంప్లీట్. ఇప్పుడు సెకండ్ లెసన్ వ్యవసాయం, పంటలు. వ్యవసాయంలో వాడే పనిముట్లు నాగలి, కొడవలి, గొర్రు, పార, గడ్డపార, వరి నాట్లు వేసే యంత్రం, పంట మార్పిడి చేసే యంత్రం, కలుపు తీసే యంత్రం. నెక్స్ట్ నేలను దున్నడానికి నాగలిని, ట్రాక్టరును వాడతారు. రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని నాగులు అంటారు. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి, 3,500 రకాల వంకాయ రకాలు ఉండేవి. నెక్స్ట్ ఈ రకాలు భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాల
కనుమరుగయ్యాయి. నెక్స్ట్ పాయింట్, మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులని సేకరించి భద్రపరుస్తుంది. మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఏంటి అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ. నెక్స్ట్, ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. వానపాముల సాయంతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసి వాడుతున్నారు. అలాగే చీడపురుగులు, తెగుళ్ళు నివారణ కోసం వేప నూనె, పంచగవ్య మొదలగునవి సేంద్రియ పురుగు మందులు వాడి అధిక దిగుబడి రాబడుతున్నారు. నెక్స్ట్, పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. ఇది సూక్ష్మజీవనాశినిగా పనిచేస్తుంది. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యాన్ని తయారు చేస్తారు. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతం తయారు చేస్తారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. కోళ్ళ ఫారంలో గుడ్ల కోసం పెంచే వాటిని లేయర్లు అని, కోళ్ళ ఫారంలో మాంసం కోసం పెంచే కోళ్ళని బ్రాయిలర్లు అని అంటారు. ఎల్లప్పుడూ ఒకే పంట వేస్తే పంట పొలం సారం తగ్గిపోతుంది. తొగళ్ళు అంటే కందులు, తైదలు అంటే రాగులు, బొబ్బర్లు అంటే అలసందలు. తక్కువ నీటితో పండే పంటలు కందులు, పచ్చజొన్నలు, తైదలు, బొబ్బర్లు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలువలు, పల్లీలు, సజ్జలు. వేపాకుల కషాయం వాడడం వల్ల తెగుళ్ళు చాలా తక్కువగా వస్తున్నాయి. విత్తనాలు పురుగు పట్టకుండా బూడిద, వేపాకులు ఉంచుతారు. పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. మన రాష్ట్రంలో రకరకాల పంటలు వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి వీటన్నింటినీ ఆహార పంటలు అంటారు. పత్తి, జనుము, మిర్చి వంటి వాటిని వాణిజ్య పంటలు అంటారు. వరిలో రకాలు IR20, హంస, స్వర్ణ మసూరి, బంగారు తీగ, సాంబా. ఇవన్నీ ఏంటి అంటే వరిలోని రకాలు. కందిలో రకాలు ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి. నెక్స్ట్ పాయింట్, జొన్న, శనిగలు వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు. వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం మాత్రమే పడుతుంది. కంది పంటలకు సుమారు 6 నెలలు పడుతుంది. వరి పంటకు ఎక్కువ నీరు అవసరం. ఇంతటితో సెకండ్ లెసన్ కంప్లీట్. ఇప్పుడు థర్డ్ లెసన్, మనం చెట్లను పెంచుదాం. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం వలన పక్షులు, జంతువుల సంఖ్య తగ్గుతుంది. వర్షాలు తగ్గి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. నెక్స్ట్ పాయింట్, భూమి ఉపరితలం వేడెక్కుతుంది. సముద్ర మట్టం పెరుగుతున్నది.
వాతావరణంలో కాలుష్యం పెరిగి ఆవరణ సమతుల్యత దెబ్బతింటుంది. పాఠశాలలో నిరంతరం పచ్చదనంతో నీడనిచ్చే మొక్కలు గానుగ, వేప లాంటివి నాటాలి. ఇంటి ఆవరణలో నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి వంటి పండ్ల చెట్లు నాటాలి. పారిజాతం, నందివర్ధనం, గన్నేరు, మల్లె వంటివి పూల చెట్లు. రోడ్లకిరువైపులా వేప, రావి, మర్రి, గానుగ మొక్కలు నాటాలి. మర్రి, మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి. పెద్దగా పెరిగే చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ లేదా వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు బోన్సాయి అనేది జపాన్ దేశపు యొక్క సాంప్రదాయ కళ. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మొక్కలు నాటినప్పుడు మొదటగా ఆ మట్టిని గుంతలో నింపాలి. మొక్కలకు బాగా ఎండ తగిలే చోట మాత్రమే నాటాలి. మొక్కల మధ్యన సరైన ఎడం ఉండేలా నాటాలి. ఎడం అంటే సరైన గ్యాప్ ఉండేలా నాటాలి. నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు ప్లాస్టిక్ సంచిలో ఉంటాయి. మొక్కలను నాటిన వెంటనే వేర్లకు గాలి తగలకుండా తొక్కాలి. మరియు ఊత కర్రను కూడా నాటాలి. అంటే సపోర్ట్గా కర్రను నాటాలి. డాంబారు పూసిన కర్రకు చెదలు పట్టదు. మొక్కకు 3 వైపులా ఈ కర్రలను పాతి దానికి జాలిని కట్టాలి. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించేది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కల పంపిణీ చేస్తుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లాలో కూడా వన ప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. పచ్చదనానికి మారుపేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డును పొందిన పాఠశాల గడ్డంపల్లి పాఠశాల. గడ్డంపల్లి పాఠశాల ఎక్కడుందంటే ఇది నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల. పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ ఫర్ గ్రీన్ కోర్ మొదలైన సంస్థలు కృషి చేస్తున్నాయి. మొక్కలు ఎదగడానికి శ్రద్ధ తీసుకొని వాటిని రక్షించే విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరించింది. నగరాల్లో 67% జనాభా నివసిస్తున్నారు. కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం అంటే షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. వేప 1000 రోగాలకు మందు.
వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్కలు పెంచుట మేలు అని ఇదొక సూక్తిలా ఇచ్చారండి. ఇంతటితో థర్డ్ లెసన్ కంప్లీట్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూద్దాం. ఫోర్త్ లెసన్ పౌష్టికాహారం. మనం తినే ఆహార పదార్థాలు మనకు శక్తిని ఇస్తూ శరీర పెరుగుదలకు ఉపయోగపడుతున్నాయి. శరీరానికి శక్తి ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. చిరుధాన్యాలు ఏంటంటే వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలగునవి. వీటన్నింటినీ చిరుధాన్యాలు అంటారు. శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలగునవి పప్పు ధాన్యాలు. గుడ్లు, మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది. గాయాలైనప్పుడు కొత్త కణాలు పుట్టి గాయాలను పుండ్లను మాన్పడంలో ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు అనే పోషకాలు అవసరం. ఈ ప్రోటీన్లు పప్పు ధాన్యాలలో ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలలో కూడా ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృత్తులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్స్ ఉపయోగపడతాయి. రక్తంలో ఇనుము అంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎముకల్లో, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ధాన్యాలు, మొలకెత్తిన గింజల్లో పులియబెట్టి తయారు చేసిన ఇడ్లీ, దోశ మొదలగు ఆహార పదార్థాల్లో విటమిన్లు ఉంటాయి. సరైన పోషకాహారం పొందడం అనేది ప్రతి చిన్నారి హక్కు. బడికి వెళ్ళే పిల్లలందరికీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుపరుస్తున్నారు. పాఠశాలలో పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాటు చేశారు. రోజువారీ పెట్టే ఆహార పదార్థాల గురించి ప్రభుత్వం మెనూను అందించింది. ఇవి ఏంటంటే దీనికి సంబంధించిన ఆహార పిరమిడ్ అని ఒకటి ఇచ్చారండి. దాన్ని బట్టి ఈ పాయింట్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్, కేక్స్ చాలా తక్కువగా తినాలి. పాలు, చీజ్, మాంసం మొదలగునవి తగినంతగా తినాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మిల్లెట్స్, పప్పులు, బ్రెడ్ మొదలగునవి కావలసినంత తినాలి. ఇవి అనేది ఆహార పిరమిడ్కి సంబంధించిన పాయింట్స్ అండి. నెక్స్ట్, మీడియం సైజ్ టమాటోలో 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రామ్ ఫైబర్ ఉంటుంది. అంతేకాక పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, B2, B6, E, C, Kలు కూడా సమృద్ధిగా ఉంటాయి. మీడియం సైజ్ టమాటా నుండి 22 క్యాలరీల శక్తి వస్తుంది. శక్తిని ఇచ్చేవి కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ఆయిల్స్. పెరుగుదలకు ఉపయోగపడేవి ప్రోటీన్స్. ఇంతటితో ఫోర్త్ లెసన్ కూడా కంప్లీట్ అండి. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.